దెయ్యం పిలుపుకి వెనక్కి తిరిగిన గంగారాం తాత కాస్త శిల్పంలాగా మారిపోయాడు. తాత శిల అయిన కొంతసేపటికి మాయమైపోయాడు. ఎందుకంటే ఆ విచిత్ర శిల్పాలు పగటిపూట కనిపించవు కదా. వెనక్కి చూడకుండా శంకర్ అక్కడి నుండి తుర్రుమన్నాడు. భయపడకు, ఎలాగో ఆ దెయ్యం నుండి తప్పించుకొని వచ్చేసావు కదా. అది ఎలాగో ఇక్కడికి రాలేదు. ఎందుకు రాలేదు? వస్తుంది. తాత చెప్పిన దాన్ని బట్టి పగటిపూట ఆ దెయ్యం కనిపించదు, కానీ పగటిపూటే వచ్చి ఆ తాతని శిల్పంగా మార్చేసింది. అది వాళ్ళ ఊర్లో, మన ఊరు ఎందుకు వస్తుంది? అబ్బా, అసలు ఆ దెయ్యం ఆ దెయ్యాల దారిలో తప్ప ఊరి పొలిమేర దాటి ఊరిలోకే రాలేదంట. కానీ పట్ట పగలు పొలిమేర దాటి ఎలా వచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. మన ఊరు కూడా వచ్చేస్తుందేమో అని నా భయం. అమ్మో, ఇప్పుడు ఎలా మరి? ఒక్కటే దారి, మంత్రాల అవ్వకి జరిగిందంతా చెప్పి సలహా అడుగుతా. అవును, అవ్వ తప్పక సలహా ఇస్తుంది. మరుసటి రోజు శంకర్ మంత్రాల అవ్వ దగ్గరకు బయలుదేరాడు. మంత్రాల అవ్వ మంచిదే, కానీ ఏవో క్షుద్ర శక్తుల్ని పూజిస్తూ కోళ్ళని మేకల్ని బలి ఇస్తుందని ఆ అవ్వని ఊర్లో నుండి వెలివేశారు. అవ్వ ఒక్కతే ఒక చిన్న గుడిసెలో ఊరి చివర ఒక అడవిలో జీవిస్తుంది. నన్ను వెలివేసిన వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? అవ్వా, కోపం పడవద్దు, మమ్మల్ని క్షమించు. మన ఊరికి దెయ్యం పీడ పట్టబోతుంది. నువ్వు మాత్రమే అందరినీ కాపాడగలవు అని జరిగింది అంతా పూసగుచ్చినట్టు అవ్వకి చెప్పాడు. అంతా విన్న అవ్వ, నీ చెవిటితనమే నిన్ను కాపాడిందన్నమాట. కంగారు పడకు, ఆ దెయ్యం మన ఊరికి రాదులే. అలా ఎలా చెప్పగలవు రాదని? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దెయ్యాన్ని ఎవరో దెయ్యాల దారిలో బంధించి ఊరి పొలిమేర దాటకుండా మంత్రించారు. అసలు ఆ దెయ్యం ఎవరో, ఎందుకు అది అందర్నీ శిల్పాలుగా మారుస్తోందో తెలిస్తే గాని ఏమీ చెయ్యలేము. అయ్యో, అన్నీ తెలిసిన తాతనే నా కళ్ళ ముందే శిల్పంగా మార్చేసింది. అయితే ఒక పని చెయ్యి, ఏదో ఒకలాగా ఆ తాత శిలలోంచి కొంత మట్టిని తీసుకురా. అమ్మ బాబోయ్, మళ్ళీ ఆ ఊరు వెళ్ళను. భయపడకు, నువ్వు ధైర్యం చేస్తే ఆ ఊరి వాళ్ళని మనం కాపాడవచ్చు. సరే, అయితే ఇప్పుడే వెళ్తాను. హా, వచ్చేటప్పుడు ఒక కాకిని కూడా తీసుకురా. కాకి ఎందుకు అవ్వా? తాత ఆత్మతో మాట్లాడించాలి అంటే కాకిని బలి ఇవ్వాలరా. త్వరగా పోయిరా. శంకర్ దెయ్యాల దారిలో ఒక్కడే భయంగా వెళ్తున్నాడు. దారి అంతా నిర్మానుషంగా ఉంది. ఊరిలోకి వెళ్ళి చూస్తే తాత శిల్పం లేదు. అప్పుడు గుర్తు వచ్చింది, ఆ విచిత్ర శిల్పాలు చీకటిలో మాత్రమే కనిపిస్తాయని. అమ్మ బాబోయ్, ఇప్పుడు నేను చీకటి పడే వరకు ఇక్కడే ఉండాలా? ఈ లోపే ఆ దెయ్యం వస్తే అని చెప్పి ఊరిలోకి పరుగున వెళ్ళాడు. ఊరిలో ఒక్క మనిషి కూడా లేడు. అందరూ ఇళ్ల తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉన్నారు భయంతో. ఈలోపు చీకటి పడింది. చీకటి పడగానే ఆ శిల్పం కనిపించింది. దెయ్యాల దారిలో ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు భయంగా. ఈలోపు ఆ దెయ్యం వెనుక నుండి పిలుస్తోంది, కానీ ఆ పిలుపు వినిపించక వెనక్కి తిరిగి చూడడం లేదు. ప్రియా, ఓ ప్రియా, వెనక్కి తిరిగి చూడవా? ప్రియా, ఓ ప్రియా, వెనక్కి తిరిగి చూడవా? అలా ఎలాగో ఊరి పొలిమేర దాటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ మట్టి మూటని
ఒక కాకిని పట్టుకొని అవ్వ దగ్గరకు బయలుదేరాడు. Gabrajamam, Gabrajamanju, Gabrajamam, Gabrajamanju. Gabrajamam, Gabrajamanju, Gabrajamam, Gabrajamanju. అదిగో కనిపిస్తోందా తాత ఆత్మ? అడుగు, నీ సందేహం ఏంటో. సరే అవ్వా. తాత, ఆ దెయ్యం ఊర్లోకి రాదు, అందులో ఉన్న పట్టపగలు అస్సలు రాదు అన్నావు. కానీ పట్టపగలు ఊర్లోకి వచ్చి మరీ నేను శిల్పంగా మార్చి చంపింది. నేను చెప్పినట్టు ఊరి పులిమేరలో ప్రతి పౌర్ణమికి మేకను బలి ఇచ్చి దాని రక్తంతో పులిమేరను తడపాలి. అలా చేస్తే అది ఊరిలోకి రాలేదు. కానీ ఆ దెయ్యం పీడ పోయిందని ఊరు కట్టుబాట్లు ఇంకా ఆచారాలు ఆ మాసం ఎవరూ పాటించలేదు. అందుకే ఆ దెయ్యం పగటిపూట ఊరిలోకి రాగలిగింది. అబ్బా, అసలు ఎవరు తాత ఆ దెయ్యం? అది ప్రేమగా పిలవడం ఏంటి, వెనక్కి తిరిగి చూస్తే శిల్పంగా మారిపోవడం ఏంటి? అసలు మీ ఊరి ప్రజలను కాపాడలేమా ఆ దెయ్యం నుండి? కాపాడలేము. ఎందుకంటే ఆ దెయ్యం మంత్రగతి మలిజ కూతురు కమల. చాలా పగపట్టింది మా ఊరి జనంపై. కమల చూడ్డానికి చాలా నల్లగా అందవిహీనంగా ఉండేది. కమలని చూసి ఆ ఊరి వాళ్ళు హేళనగా నవ్వుకునేవాళ్ళు. కానీ కమల వాళ్ళని పెద్దగా పట్టించుకునేది కాదు. కొన్నాళ్ళకి ఆ ఊరికి ఆచారి అనే ఒక శిల్పి తన భార్య శిల్పతో పాటు వచ్చాడు. అతను చెక్కిన శిల్పాలు చాలా అందంగా జీవకళ ఉట్టిపడేది. ఆ విషయం ఆ నూట ఈ నూట పాకి చివరికి కమలకి కూడా తెలిసిపోయింది. చీకటి పడ్డాక రోజు ఎవరికంటా పడకుండా వెళ్ళి ఆ శిల్పాలను చూస్తూ ఆనందపడేది. అలా ఒక రోజు, అబ్బా, ఇంత అందమైన శిల్పాలు చెక్కి ఆ శిల్పి ఇంకెంత అందంగా ఉంటాడో, ఎలా అయినా తననే పెళ్లాడాలి అని అనుకుని మరుసటి రోజు శిల్పిని చూడడానికి బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మకి తన మనసులో మాట చెప్పింది కమల. అంత అందమైన వాడు కురూపి అయిన నిన్నెందుకు పెళ్లాడతాడు? అయినా ఆ శిల్పికి పెళ్ళైపోయిందంట. అలా ఎంత చెప్పినా కమల తను పట్టిన పట్టు వదలలేదు. పెళ్ళంటూ చేసుకుంటే శిల్పిని చేసుకుంటా అని ఏడవసాగింది. కూతురి కష్టం చూడలేక, సరే అయితే ఇలా రా. కావ్ కావ్ కావ్. అంతే, కమల వెంటనే అప్సరసలాగా మారిపోయింది. తన అందాన్ని చూసి తనే మురిసిపోయింది. కమల, ఈరోజు అమావాస్య. ప్రతి అమావాస్య రోజు నువ్వు ఇంత అందంగా మారిపోతావు. నువ్వు ఎవరినైతే ప్రేమగా వెనుక నుండి పిలుస్తావో వాళ్ళు నీ వైపు తిరిగి చూస్తే చాలు, వాళ్ళు నీ వశమైపోతారు. నీకు నీ పూర్వరూపం తిరిగి వచ్చినా వశమైన వాడి కంటికి మాత్రం నువ్వు ఎప్పుడూ అప్సరసలానే కనిపిస్తావు. వెళ్ళు, వెళ్ళి వాడిని వశపరుచుకో. వశపరుచుకోవడానికి కమల వెళ్ళింది. శిల్పి ఏదో చెక్కుతున్నాడు. కమల ఎంత పిలిచినా అతను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రియా, ఒక్కసారి నా వైపు తిరిగి చూడవా? ఎన్నిసార్లు పిలిచినా ఆచారి తిరిగేవాడు కాదు. ఒక్కసారి నా వైపు బాధతో తిరిగి వెళ్ళి చూడవా? మళ్ళీ అమావాస్యకి వచ్చి పిలిచేది. అలా ఎన్నో అమావాస్యలు గడిచిపోయాయి.
ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నా వైపు తిరిగి చూడవా? ప్రియా, ఓ ప్రియా. ఆఖరికి ఒక అమావాస్య రోజు శిల్పం చెక్కుతూ పనిలో నిమగ్నమైన ఆచారి వెనక్కి దగ్గరగా కమల వచ్చి ఏదో చిరాకులో ఉన్న ఆచారి వెనక్కి చూడకుండా తన చేతిలో ఉండే ఉరిని వెనక్కి విసిరాడు. అది కాస్త కమల ముక్కుకు తగిలి ముక్కు ఊడిపోయింది. అప్సరసలా ఉన్నా ఆ ముక్కు లేకపోయేసరికి తనని చూసి ఊరిలో అందరూ హేళన చేశారు. సూటిపోటి మాటలని నవ్వారు. ఇదంతా తట్టుకోలేక పరుగున వెళ్ళి ఆవేశంలో ఊరి పొలిమేర చెట్టుకి ఊరి వేసుకొని చచ్చిపోయింది. అయ్యో, పాపం కమలంత ప్రేమగా పిలిస్తే ఎందుకు తాత శిల్పి వెనక్కి తిరిగి చూడలేదు? ఎందుకంటే ఆ శిల్పి కూడా నీలాగే చెవిటివాడు కాబట్టి. ఊరిలోకి పగటిపూటే ఆ దెయ్యం వచ్చేసింది. దానిని ఊరిలోకి రాకుండా ఆపడం ఎలా? పొలిమేరలో మేకను బలి ఇచ్చి దాని రక్తం పొలిమేరలో పొయ్యండి. అసలు పొలిమేరలో రక్తం ఎందుకు పోయాలి? అసలు ఆ చచ్చిపోయిన కమల దెయ్యం ఎలా అయ్యింది? చెప్తాను కానీ అక్కడ ఊరిలో దెయ్యానికి జడిసి ఒక్కడ కూడా బయటికి రాకుండా తిండి లేక భయంతో ఉన్నారు. ముందు వాళ్ళని కాపాడు. శంకర్ బలి ఇచ్చిన మేక రక్తం పోసిన వెంటనే ఇంకో దెయ్యం వచ్చి పొడిగాటి నాలికతో రక్తం జుర్రుకుంటూ తాగగానే ఊరిలో పగటిపూటే తిరుగుతున్న దెయ్యం శక్తి తగ్గిపోయి మాయమైపోయింది. దెయ్యాన్ని చూసిన శంకర్ భయంతో వాళ్ళ ఊరు పారిపోయాడు.